ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. ఈ నెల 26 ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు. బైంసా టీచర్ల పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం. సిద్దిపేట నుంచి వచ్చి ఓట్లేసిన 71 మంది. లోక్సభ ఎన్నికలకు భారీగా నామినేషన్లు. వరుస సెలవులతో మరొక్క రోజే గడువు. టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని కవిత ధీమా. బీజేపీతో దేశం నాశనమైందన్న ఉత్తమ్. వైభవంగా ఎర్రగుట్ట వెంకటేశ్వర కళ్యాణం. జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు. బాసరలో అవినీతి అధికారులపై చర్యలు. ఎండోమెంట్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు. అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్లు, పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 26న ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్లు, గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8ంటికి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 దాకా కొనసాగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నానికే 23% పైగా ఓటింగ్ నమోదైంది. గొడవలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ వాణినికేతన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దంపతులు కరీంనగర్ ఓల్డ్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్, బీజేపీ అభ్యర్థి సుగుణారావు సందర్శించారు. అయితే ఎవరి ఓటు ఎక్కడుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు బీజేపీ అభ్యర్థి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎక్కడుందనేది మేము కూడా ఒక కాల్ సెంటర్ వేసి, హెల్ప్ సెంటర్ కూడా వేసి ఏర్పాటు చేసినప్పటికీ మా హెల్ప్ సెంటర్ కూడా చాలా వందలాది ఫోన్లు వస్తున్నాయి. మేము 10 మంది సిబ్బంది పెట్టినప్పటికీ ఆ 10 మంది కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది పడుతూ కూడా ఓటర్లు టర్న్అవుట్ అని మేము ప్రజాస్వామ్య విజయంగా పరిగణిస్తున్నాం. ఈ ఎన్నిక అధికార పక్షానికి మరియు పీపుల్స్ వాయిస్కు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా నేను గమనిస్తున్నాను. వాస్తవంగా విద్యావంతుల పట్ల ప్రభుత్వం ఏదైతే నిరాసక్తత, వారి సమస్యల పరిష్కారం పట్ల ఏదైతుందో వివక్ష ప్రదర్శిస్తుందో దానితోని వీళ్ళ పట్టభద్రుల్లో ఏర్పడ్డటువంటి ఒక నిరాశ, నిస్పృహతోని ఈ ఎన్నిక ప్రభుత్వానికి ఒక మేల్కొల్పులాగా చెప్పి అంటున్నాం. పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని, ప్రశ్నించే గొంతుక కాదు పరిష్కరించే గొంతుక అని చెప్పేసి ఏదైతే నినాదంతో ముందుకెళ్లామో ఆ నినాదము చాలా పట్టభద్రులకు లోతుగా చొచ్చుకుంది. ఒక వినూత్న రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు కరీంనగర్ ఎన్నిక జరుగుతుంది. వినూత్న రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టే ఒక చారిత్రాత్మక సందర్భంలో ఈరోజు కరీంనగర్ పట్టభద్రులు, ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు అందరూ కూడా ఒక ఏకతాటిపై వచ్చేసేసి వెల్లువల ఓటింగ్ అనేది చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఓటర్లు. పోలింగ్ జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు పరిశీలించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం 9ంటికి 12% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో పట్టభద్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పినపాక నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 1 గంటకే 25% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది పోటీలో ఉన్నారు. సెగ్మెంట్లోని 1,90,321 మంది ఓటర్ల కోసం 376 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి 7 పోటీలో ఉన్నారు. 23,214 మంది ఓటర్ల కోసం 253 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాటు చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 20,888 మంది ఓటర్లకు 185 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 26న జరగనుంది.
చెందిన 71 మంది టీచర్ల ఓట్లు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి మారాయి. సిద్దిపేటకు చెందిన టీచర్లు బైంసాకు ప్రైవేటు వాహనంలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారుల తప్పిదంతో ఈ పొరపాటు జరిగిందన్నారు టీచర్స్ యూనియన్ నేతలు. సిద్దిపేట పిన్ కోడ్ నెంబర్ బైంసా పిన్ కోడ్ నెంబర్కు దగ్గరగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. మరి మేము సిద్దిపేటలో మాకు ఓటు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నప్పటికీ సిద్దిపేట నుంచి అక్కడ ఎన్నో పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ మరి బైంసాలో వేయడం మాకు చాలా బాధ కలిగించినటువంటి విషయం. ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏ విధంగా ఉంటుందని బాగుండదు. కాబట్టి ఎంత శ్రమకైనా ఓర్చి ఇంత దూరం వచ్చి కూడా మేము ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నాము. మరి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగిన. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మరో 3 రోజులే టైం ఉండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. అంతకుముందు తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు చేశారు. రేపు ఎల్లుండి సెలవులు కావడంతో సోమవారం మాత్రమే నామినేషన్లకు టైం ఉంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కవిత. కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్కు వెళ్లారు. అంతకుముందు సారంగపూర్లోని హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన అంబాసిడర్ కారులో కలెక్టరేట్కు వెళ్లారు. మరొకసారి పార్లమెంటుకు వెళ్లడానికి మీరు దయతో అవకాశం కల్పిస్తే మీకు సేవ చేయడంలో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ యావత్ భారతదేశానికి సంబంధించిన అనేకమైన రాజకీయపరమైనటువంటి అంశాలు మారుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి 16కు 16 పార్లమెంటు సభ్యులు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు వెళ్తేనే తెలంగాణ ప్రజల రాష్ట్ర హక్కులను మరి కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని రకాలుగా కృషి చేసినారో మీ అందరికీ తెలిసిందే. అది హైకోర్టు విషయమైనా, మైనారిటీ రిజర్వేషన్ విషయమైనా, ఎస్టీల రిజర్వేషన్ అంశమైనా, మనకు సాధించుకోవాల్సినటువంటి ఎయిమ్స్ లాంటి అంశమైనా, ఏ ఒక్క అంశమైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముందుండి పోరాటం చేసినాం. గల్లీలో అయితే తెలంగాణ ప్రజలకు సేవకులుగా ఎంపీలం పనిచేసినాం. ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా మేము పనిచేసినాం. కాబట్టి గులాబీ జెండా కప్పుకున్నటువంటి 16కు 16 మందిని కూడా గెలిపించి దీవించి మరొకసారి తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి రిటర్నింగ్ అధికారి ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు హరీష్. గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తామన్నారు. మెదక్ పార్లమెంటులో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అంతకుముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. నామినేషన్ పత్రాలు స్వామివారి దగ్గరుంచి పూజలు చేశారు. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడికే. అయితే మా పోటీ ఇక్కడ కాంగ్రెస్తోనో బీజేపీతోనో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాబోయే 20 రోజులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి రాత్రింబవళ్లు కృషి చేసి అత్యధిక మెజార్టీని తప్పకుండా సాధిస్తాం. ఏదైతే నా మీద నమ్మకంగా మరి రెండోసారి అవకాశం ఇచ్చిండు, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని, మెదక్ ప్రాంతాన్ని మరి ఉద్యమాల గడ్డ, సాగునీటితోటి పూర్తిగా మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ కానీ, రైల్వేలు కానీ, ఎన్నో ముఖ్య రహదారులు కానీ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం మధ్య కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ఎన్నిక భారతదేశ చరిత్రలో ఒక కీలక ఎన్నిక కానున్నది. భారతదేశం అంతటా అన్ని వర్గాలకు, భావి తరాలకు ఈ ఎన్నిక కీలకంగా ఉంది. 2014లో బీజేపీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మనం గమనించాలి. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ జరిగిన విధంగా మతపరంగా ప్రజలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు చేసిన ప్రయత్నాలని భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్లో అధికారులు పత్రాలను అందించారు. పసుపు బోర్డు విషయంలో టీఆర్ఎస్ జిల్లాకి చేసిందేమీ లేదన్నారు. ఒక శాశ్వత
పరిష్కారం దిశగా, పసుపుకి పూర్వ వైభవం దిశగా 25 నాడు కొన్ని డెసిషన్స్ వెలువడతాయని మాకు సమాచారం ఉంది. జహీరాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ నామినేషన్ పత్రాలు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి జనం కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు నామినేషన్ వేశారు. స్వగ్రామం గుండూరులో పూజలు చేసిన తర్వాత కార్యకర్తలు, నాయకులతో వెళ్లి నామినేషన్ వేశారు రాములు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖమ్మం సిపిఐ అభ్యర్థిగా బోడా వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 2 సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ తరపున ఆయన కుమారుడు రితేష్ రాథోడ్ నామినేషన్ వేశారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ పత్రాలను అధికారులకు సమర్పించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 25వ తేదీ ఒక్కరోజే నామినేషన్లకు గడువు ఉంది. ఇవాళ మంచి రోజు కావడంతో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు చాలా మంది నామినేషన్లు వేశారు. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. టీడీపీ నుంచి హన్మకొండ సాంబయ్య, ఇండియన్ ప్రజాబంధు పార్టీ నుంచి గాదెపాక అనిల్తో పాటు ఇతర పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. సంబంధించినటువంటి ఎన్నికలు కావనేది మీకు స్పష్టంగా తెలియజేస్తూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఎట్లా మరి విచ్ఛిన్నం చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తుంగలో తొక్కేసి ఇవాళ ప్రజలను నట్టేట ముంచినటువంటి పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం మనకు చూపించింది. నన్ను ఆశీర్వదించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి అధిష్టాన వర్గం వారి యొక్క మరి ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆయన ప్రజల కోసం ఈరోజు ఉద్యోగాన్ని మానుకొని ప్రజాసేవ కోసం రావడం జరిగింది. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి బలరాం నాయక్, టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత నామినేషన్లు వేశారు. కవిత వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్ సహా టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేలు. దాదాపు నేను అనుకుంటా 29 ఏళ్లలో ఎమ్మెల్యే అయితే నేను ఇప్పుడు 39 ఏళ్ల పార్లమెంటు పంపే దిశగా కూడా వాళ్ళకి అవకాశం కల్పించిందంటే కేసీఆర్ గారికి మీ అందరి తరఫున ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న, ప్రత్యేకంగా మానుకోట, డోర్నాకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా శిరస్సు వంచి పాదాభివాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక రకాల అభివృద్ధికి పాల్పడ్డటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. బలరాం నాయక్ గారి చేయి గుర్తు మీద ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని కోరుతూ మా కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. చిన్న చిన్న విభేదాలు ఎన్ని ఉన్నా అంతిమంగా మన జాతీయ పార్టీకి కట్టుబడి ఉంటాం. రేపు, ఎల్లుండి 4వ శనివారం, ఆదివారం కావడంతో నామినేషన్లకు సెలవు. సోమవారం 25న ఒక్కరోజు మాత్రమే నామినేషన్ల దాఖలకు గడువుంది. దాంతో ఆ రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసే అవకాశాలున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు సుబాబుల్, జామాయిల్ రైతులు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇవ్వనందున నిరసనగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వందల మంది నామినేషన్లు వేయటం ద్వారా సమస్యను ప్రభుత్వం గుర్తిస్తుందని భావిస్తున్నామన్నారు రైతులు. కారాన్ని కేవలం 20 లారీలు మాత్రమే కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి 2018 సంవత్సరంలో. ఇదేమిటి అని పోయిన సంవత్సరంలో కూడా ఇలానే రైతులందరూ ముందుకొచ్చి కొద్దిగా గొడవలు చేసి ధర్నాలు, రాస్తారోకోలు చేయగా హరీష్ రావు గారు జోక్యం చేసుకొని హరీష్ రావు గారు ముందు కంపెనీలే దళారీ వ్యవస్థ నిర్మూలిస్తున్నామని చెప్పి నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని తీరా వ్యవహారాన్ని పక్కదావ పట్టించాయి. అందుకని ఈరోజు మేము పార్లమెంటు స్థానానికి, ఖమ్మం పార్లమెంటు స్థానానికి 100 మంది రైతులు ఇక్కడికి వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకున్నాము. రేపు సోమవారం నాడు 100 మంది రైతులు మేము నామినేషన్లు వేసి మాది.
ఎంపీ టికెట్ రాకపోవటం బాధ కలిగించిందన్నారు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారేది లేదని, పార్టీ నుంచి ఏ బాధ్యతలిచ్చినా పనిచేస్తానంటున్న సీతారాం నాయక్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో వరంగల్కు సిట్టింగ్ దయాకర్కు టికెట్ ఇవ్వగా, మహబూబాద్కు మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అక్కడి నుంచి మాలోతు కవితకు టికెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం తనకు ఎందుకు టికెట్ రాలేదని మీద స్పందించేందుకు మహబూబాద్ ఎంపీ సీతారాం నాయక్ మనతో ఉన్నారు. ఆయనతో సార్ చెప్పండి, అంటే ఎంపీగా మీకు ఎందుకు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకుంటున్నారు? అధిష్టానం అధినేత ఎవరైతే ఉందో వారి ఇష్టం. నాకు రానందుకు మాత్రం బాధగా ఉంది. బాధ అంటే అది ఇంత అంత అని చెప్పలేము. కేసీఆర్ గారు ఏదైతే ఆశయంకి పనిచేశారో తెలంగాణ కావాలని, దాని కొరకు నేను పనిచేశాను. నా పేరే జామిన్ సీతారాం అని పెట్టిండ్రు. ఇంత ఉన్నవాడిని నాకు టికెట్ రాలేదంటే నాకు బాధ ఉంది, నా కుటుంబ సభ్యులకు బాధ ఉంది. నాకు ఇవ్వకపోవడం వెనుక ముఖ్యమంత్రి గారి దగ్గర నా మీద ఏదో చెడు అభిప్రాయం ఉన్నదని నేను అనుకోను. నన్ను ఇంకో రకంగా ఏమైనా వాడుకుంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. మీ పనితీరా లేకపోతే కొద్ది కాలంగా మీరు పార్టీ మారుతారనే రూమర్స్ రావడం, తర్వాత ఎమ్మెల్యేలతోటి కోఆర్డినేషన్ లేకపోవడం, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు బయటకు వస్తూ వచ్చినాయి. అంటే ఇవేమైనా కారణాలు అనుకుంటున్నారా? మీరు ఎమ్మెల్యేలతోటి మీకు సఖ్యత లేకపోవడమే కారణమా, వ్యతిరేకించారా? ఎమ్మెల్యేతో ఎక్కడ పంచాయతీ అయిందా? ఏమైనా పేపర్కి వచ్చిందా? చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వవద్దన్నారు. నాకు రెడ్డి నాయక్, శంకర్ నాయక్, సత్యవతి, మన పెద్ద సుదర్శన్ ఉన్నదే 3 ఎమ్మెల్యేలు. నాకు బ్రహ్మాండంగా పేపర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదండి. ఎట్లా అంటారేంటి మీరు? నా అదృష్టంలో మార్పు రావచ్చు, అది నా మంచి కొరకే రావచ్చు అని ఎందుకు అనుకోకూడదు? చెడని నేను ఎందుకు అనుకుంటున్నా? ఇంకా ఇంతకంటే మంచి ఏదైనా అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చి నా సర్వీసెస్ వాడుకుంటారు అనేది వేచి చూద్దాం. అంటే ఇప్పటివరకు మీతో అధిష్టానం కానీ లేదా సీఎం కేసీఆర్ గారు కానీ మిగతా ఎవరైనా పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా మాట్లాడారు? నిన్ననే కదా, నిన్ననే సాయంత్రమే అయింది. పిలుస్తారండి, ముఖ్యమంత్రి ఉట్టిగా కూర్చుంటారా? ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఆయన వారు ఏనాడన్నా మాట్లాడలేదంటే నాకు అనుమానం. నాకు చాలాసార్లు నాయక్ గారు అని ఫోన్లో మాట్లాడారు. నాకు అసైన్మెంట్లు ఇస్తారు. నాకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా నేను దానికి సిద్ధపడి ఉన్నా. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమైంది? ఏం భవిష్యత్ కార్యాచరణ ఏం లేదు. నేను మళ్ళీ చెప్పినా కదా, ఏదో ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ కురుకుడో ఇవన్నీ ఊహాగానాలు. ఇంతకుముందు కూడా నా మీద బట్టగాలు చేశాడా ఆ రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు. వీళ్ళంతా దరిద్రులమై దరిద్రం పట్టిపోయిన వాళ్ళు. అనవసరంగా అలాంటి వాళ్ళని బదనాం చేయవద్దు. ఏ పార్టీ కూడా మమ్మల్ని సంప్రదించకూడదని కూడా గట్టిగా చెప్తా ఉన్నా, వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఇది ప్రస్తుతం సీతారాం నాయక్ మనసులోని మాట. తనకు టికెట్ రాలేదనేది మాత్రం తనతో పాటు తన కుటుంబ సభ్యులు, తన అనుచరులందరూ కూడా బాధపడుతున్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతాను, పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తన భవిష్యత్తును నిర్దేశిస్తారు, పార్టీ కోసమే పనిచేస్తానని మాత్రం స్పష్టం చేస్తున్నారు సీతారాం నాయక్. కెమెరామెన్ కాంతకుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. రాష్ట్రంలో నాణ్యమైన మామిడిని అందించే జగిత్యాల జిల్లా రైతులకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. గతంలో అకాల వర్షాలు, ఈదురు గాలులతో, ఇప్పుడేమో మండిపోతున్న ఎండలతో కాతాపూత రాలిపోయింది. దాంతో రైతులకు భారీ నష్టం తప్పేలా లేదు. రైతులు బీమా ప్రీమియం కూడా కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్లే కరువయ్యారు. జగిత్యాల జిల్లాలో 40,000 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడ నుంచి ఏటా 250 కోట్ల విలువ చేసే మామిడి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతోంది. అకాల వర్షాలు, గాలివానలు, వడగళ్ల వర్షాలు, చీడపీడలు ఏటా మామిడి తోటలను దెబ్బతీస్తున్నాయి. బుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలు మామిడి రైతులను ఆదుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు సిరుల పంటలు పండించిన రైతులు 5 ఏళ్లుగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈసారి అతి శీతల వాతావరణం, తక్కువ వర్షపాతం వల్ల మామిడి చెట్లకు బూజు రోగం, తెగుళ్లు వచ్చాయి. ఈదురుగాలులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పూత, కాత రాలిపోయింది. కొన్ని చోట్ల దిగుబడి పర్వాలేదనుకున్నా మార్కెటింగ్ మోసాలతో రైతులు నష్టపోతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు నమోదు చేసుకుంటే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. ఈసారి అతి శీతలము వచ్చింది కాబట్టి, వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి, మనకు బూజు రోగాలు, తెగుళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మొక్క వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ ఉంది, ఫర్టిలిటీ గ్రోత్ తక్కువ ఉంది. సో ఫర్టిలిటీలో కూడా మనకు ఫంగిసైడ్స్ అటాక్ బాగా ఉంది కాబట్టి, పెస్ట్ అటాక్ బాగా ఉంటుంది కాబట్టి, అది మొక్క నిలవడం అనేది 25% కన్నా ఎక్కువ మనకు దిగుబడి వచ్చే అవకాశం లేదు. వీలైతే ప్రధానమంత్రి పంటల బీమా యోజన పథకంలో రైతులు ఇప్పటి నుంచే నమోదు చేసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం. మార్చిలోగా నమోదు చేసుకుంటే మంచిదని భావిస్తున్నాం. ఆ రకంగా కూడా రైతును కొంచెం నష్ట మార్గం నుంచి మనం కాపాడుకోవచ్చు. లాస్ట్ సారి కంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు పూత లేట్గా వస్తున్నాయి. లాస్ట్ సారి కాత ఎక్కువ కాసింది కనుక కొద్దిగా లేట్గా వస్తున్నాయి, తక్కువ అనిపిస్తుంది ఇప్పటి వరకు. ప్రస్తుతం లేతకాయ దశలో ఉన్న మామిడి తోటలను ఇప్పటికే పలుమార్లు ప్రకృతి దెబ్బతీసింది.
2019 ఫిబ్రవరి 15న జగిత్యాల జిల్లాలో కురిసిన రాళ్ల వానతో వందలాది ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం జరిగింది. రైతులు ఈసారి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక మామిడితో పాటు ఇతర పంటలకు రబీలో బీమా కవరేజీ 14% ఉండటం ఆందోళనకరంగా మారింది. అంతకుముందు సంవత్సరాల్లో సీజన్లలో మామిడికి ప్రీమియం చెల్లించినా తగిన పరిహారం రాలేదు. లక్షల రూపాయల ప్రీమియం చెల్లించినా రైతులకు సరైన పరిహారం మంజూరు కాలేదు. నిరుడు 31 మంది రైతులు ప్రీమియంను చెల్లించినా నిరాశే మిగిలింది. దీంతో ఈసారి కేవలం 25 మంది లోపే ప్రీమియంను చెల్లించారు. అధికారులు ఈ ప్రజల్లోకి మామిడి రైతుల్లోకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రీమియం విషయం ఏదైతే ఉందో ఒక చెట్టుకు వచ్చేసి 45 రూపాయల చొప్పున ప్రీమియం కట్టాలి. కానీ అధికారులు సరైన స్పందన లేక రైతులకు అవగాహన లేక వాళ్ళు స్పందించకపోవడంతో వాళ్ళు కట్టిన రైతులు కూడా వాళ్ళకు ఎటువంటి లాభం చెందకపోతుంది. తద్వారా అధికారులు కూడా వారిపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి సూచనలు సలహాలు లేక కనీసం కట్టుకున్న ప్రీమియం దారులు 15 మంది ఉన్నా కానీ వాళ్ళకి చెల్లించే అవకాశాలు లేకుండా పోయినాయి. గతంలో ఎన్నోసార్లు మేము కట్టడం జరిగింది, ఎలాంటి నష్టపడడం ప్రభుత్వం నుంచి రాలేదు. అందువల్ల రైతులకు కూడా ఈరోజు కట్టతందుకు ముందటికి వచ్చినా గానీ ఈ ప్రీమియం రావడం లేదు కాబట్టి కట్టే పరిస్థితులు లేదు. వాతావరణ పరిస్థితుల వల్లే మామిడి తోటలకు నష్టాలు వస్తున్నాయంటున్నారు రైతులు. ప్రభుత్వాలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటున్నారు. దిగుబడులు రాక పండించిన పంటకు ధర లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు కరీంనగర్ జిల్లా పత్తి రైతులు. పెట్టుకున్న ఆశలు అంచనాలు తలకిందులు కావటంతో చివరకు అప్పులే మిగిలాయి. మార్కెట్లో దళారులు కూడా దోచుకోవటంతో లాభాల్లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐలోనూ పత్తి కొనే వాళ్లే లేరని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో రెండో అతిపెద్దదైన కరీంనగర్ కాటన్ మార్కెట్ పత్తి కొనుగోళ్లు లేక వెలవెలబోతోంది. ప్రకృతి అనుకూలించకపోవడంతో పాటు తెగుళ్ల బెడదతో పత్తి దిగుబడి తగ్గింది. జిల్లాలో ఈ సీజన్లో 42,918 హెక్టార్లలో పత్తి సాగైంది. ఎకరాకు 20,000 నుంచి 25,000 వరకు పెట్టుబడి పెట్టారు రైతులు. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా అన్ని మండలాల్లో పత్తి సాగు చేశారు. ఇక్కడ 10,72,950 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించారు. వ్యవసాయ శాఖ 8 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. చాలా మందికి 2-3 క్వింటాళ్ల పత్తే రావడంతో ఆవేదన చెందుతున్నారు. జమ్మికుంట పత్తి మార్కెట్కు 2015లో వచ్చిన పత్తితో పోలిస్తే ఈ ఏడాది 70,000 క్వింటాళ్లకు పైగా పత్తి తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. 2017లో 165,925 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. కానీ 2018 డిసెంబర్ వరకు మాత్రం 1,24,738 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇదే కాక కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ వంటి మార్కెట్ల లెక్కలు కూడా తీస్తే పెద్ద ఎత్తున పత్తి అమ్మకాలు పడిపోయాయి. జిల్లా వ్యవసాయ శాఖ రిపోర్టు ప్రకారం 2017 ఖరీఫ్లో 53,366 హెక్టార్లలో పత్తి పండించగా మొన్నటి ఖరీఫ్లో కేవలం 42,918 హెక్టార్లలోనే పత్తి సాగైంది. దీంతో పెట్టుబడి డబ్బులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు 1-2 చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మార్కెట్ పత్తి తీసుకుని పోతే కొన్నటేళ్ళు లేకుండా అయిపోయేసరికి చాలా బాధాకరంగా ఉంది. రైతులకు ఒక ఎకరాకు దాదాపు నాకు ఒక 40,000 రూపాయల పెట్టుబడి అయింది. నేను తిరిగి దాన్ని ఏరి దాన్ని ఒక 2-3 సార్లు ఏరి నేను మార్కెట్కి తీసుకుపోయి అమ్మితే నాకు ఒక 20,000 వచ్చినాయి. అంటే ఒక 20,000 ఎకరాకి 20,000 అంటే 3 ఎకరాలు నేను పత్తి పెడితే 60,000 రూపాయలు నా మీద అదనంగా భారం పడింది. అంటే అప్పుగా తీసుకొచ్చిన పైసల అమౌంట్ అనేది 60,000 రూపాయలు నేను బయట అమౌంట్ అప్పు కట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒక 6 ఎకరాల పత్తి పెట్టిన నేను ఏం మళ్ళీ నీటి సంవత్సరం అట్లా పోయింది అనుకుంటే ఈ సంవత్సరం ఇట్లా పోయింది. అది పత్తి విత్తనాల వల్లనే లేకపోతే రైతుల ఇచ్చే మందుల వల్లనో ఇది ఎట్లా పోయింది అనేది లేదు. మాకైతే వచ్చిన లాభం అయితే ఏం లేదు సార్. ఇలా నష్టమే కానీ మమ్మల్ని పట్టించుకుంటూ వస్తే వాళ్ళేరు. అప్పుల పాలైన అందులో ఏ వచ్చిన లాభం అయితే ఏం లేదు. జిల్లాలో భూగర్భ జలాలు తక్కువగా ఉండడంతో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. అయితే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల ఎఫెక్ట్తో సరైన దిగుబడి రాలేదు. క్వింటా పత్తికి 7,500 రూపాయలు గిట్టుబాటు ధర ఉండాలి. కానీ మార్కెట్లో దళారులు 4,000 నుంచి 4,500 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడి రైతులు. కరీంనగర్, జమ్మికుంట మార్కెట్లలో ప్రారంభంలో క్వింటా పత్తికి 5,800 ఉండగా ఆ తర్వాత వ్యాపారులు 5,200కు దించేశారు.
ఇలా దళారులు రైతులను తిప్పలు పెడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. మాకు పత్తి పెడితేనే మాకు ఏమైనా ఆధారం ఉంది, మాకు వాటరు రావటం లేదు. మాకు వాటర్ సక్రమంగా వచ్చి మాకు నాణ్యమైన విత్తనాలు అందించితే మేము కొంచెం రైతులం బాగుపడతాం. మాకు కనుక ఈ పత్తులు కనుక ఇట్నే ఉన్నట్టంటే మేము భూములు అమ్ముడు తప్ప ఇంకా మాకు వేరే పరిస్థితి లేదు. వ్యవసాయానికి గుర్రకు పెట్టుబడికి మందలకు ఇస్తారు తప్ప కానీ ఏరిన కూలి వెళ్తలేదు. అది గిట్టుబాటు లేదు. మార్కెట్లకు అయితే 2,500-3,000 పడుతుంది. రైతుకు మాత్రం ఇబ్బంది ఉన్నది ఘోరంగా. ఆ రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాం. పత్తి తీస్తే సరిగ్గా రావట్లేదు, కైకిళ్ళు కూడా ఎక్కువైతున్నాయి, మాకు ఏమీ మిగట్లేదు. 25 మంది ఏరిండ్రండి, క్వింటల్నర పత్తి అయింది. ఈ వచ్చిన పత్తి సగం డబ్బులు కైకిళ్ళకి అవుతున్నాయి, మాకేమీ మిగట్లేదండి. ప్రభుత్వం సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమ శాతం పేరుతో కొనుగోళ్లు సరిగా జరపలేదు. వరుస నష్టాలతో చాలా మంది రైతులు పెట్టుబడులు పెట్టలేక, కూలీ రేట్లు చెల్లించలేక పత్తి సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అందుకే ఒక్క కరీంనగర్ జిల్లా పరిధిలోనే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25,000 ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో పరోక్షంగా అనేక మంది ఉపాధిపై ప్రభావం పడుతోంది. వందల మంది హమాలీలు, జిన్నింగ్ మిల్లులో పనిచేసే కార్మికులకు ఈ ఏడాది ఉపాధి కరువైంది. కనీసం 5,000 క్వింటాల పత్తి కూడా రావట్లేదు. అన్ని మిల్లకు సరిపడే పత్తి రావట్లేదు. పత్తి పంట తక్కువ ఉన్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో సరిపడే పత్తి ఉంది కానీ మన లోకల్ ఏరియాలో మనకు సరిపడే పత్తి పండలేదు. అందువలన జిన్నింగ్ మిల్లులు రెగ్యులర్గా జిన్నింగ్ కావడం లేదు. పత్తితో అప్పుల పాలయ్యామని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు జిల్లా రైతులు. కోరిన కోర్కెలు తీర్చే వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డోర్నకల్లులోని తిరుపతమ్మ కళ్యాణం కూడా కనుల పండుగలా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత శ్రీనివాసులు కళ్యాణం జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను రథంపై ఊరేగింపుగా డప్పు చప్పులతో గుణపర్తి నుంచి భీమారంకు తీసుకొచ్చారు. ఎర్రగట్టు గుట్టపై ఉన్న వెంకటేశ్వర కళ్యాణ మండపానికి ఈ విగ్రహాలను తరలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పూజారులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చిన భక్తులు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల కోలాటాలతో ఆలయ ఆవరణమంతా హోరెత్తింది. మరోవైపు గోవింద నామస్మరణలు, సంకీర్తనలతో కోటంచ క్షేత్రం మార్మోగింది. పున్నమి కాంతిలో అభయస్వరూపుడు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. డోర్నకల్లోని తిరుపతమ్మ బ్రహ్మోత్సవాలు, చెన్నారంలోని కంఠమేశ్వర స్వామికి భక్తులు పూజలు చేశారు. వైభవంగా కళ్యాణం జరిగింది. 5 రోజుల పాటు యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం ఉంది. చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి, చాలా రోజుల నుంచి భక్తులు చాలా సుదూర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే వెంకన్న ఈరోజు ఇక్కడ పక్కన కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వెంకన్న ఇది కోరిన కోరికలు తీర్చే ఎర్రగట్టు వెంకన్న స్వామి. ఇది ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. భక్తితోటి ఈరోజు ఏ దేవాలయంలో ఏ అసౌకర్యాలు కలగకుండా భక్తులకు ముందు వరుసలో కేసీఆర్ గారు ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణ మండపంలో కళ్యాణం జరిగిన తర్వాత 4 రోజులు కొండపైన ఉండడం జరుగుతుంది. ఈ 4 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. కోరుకున్న భక్తులకు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుందని చెప్పి ఇక్కడ గొప్ప నమ్మకం. 5 రోజుల పాటు జరిగే జాతరలకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు చెక్పోస్టులతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఖమ్మం లోక్సభ స్థానం. ఇక్కడి నుంచి గెలిచిన ప్రతి ఎంపీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఖమ్మంలో చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందనే ధీమాలో ఉంది టీఆర్ఎస్. అయితే ఇక్కడి ఓటర్లు ఇచ్చే విభిన్న తీర్పులతో ఖమ్మం ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టేది ఎవరనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1952లో ఏర్పడిన ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2009లో జరిగిన పునర్విభజనలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అశ్వరావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోక్సభ స్థానంలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి చేరాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ప్రస్తుతం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 12,204 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. సిపిఐ అభ్యర్థి కె నారాయణ 3వ ప్లేస్లో నిలిచారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పీడీఎఫ్ 2 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, సిపిఎం, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒక్కోసారి గెలిచాయి. సీనియర్ లీడర్ టి లక్ష్మీకాంతమ్మ అత్యధికంగా 3 సార్లు గెలిచారు. మాజీ సీఎం జలగం వెంగళరావు, జలగం కొండలరావు, విఠలరావు, రేణుకా చౌదరి 2 సార్లు, తమ్మినేని వీరభద్రం, నాదెండ్ల భాస్కర్ రావు, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కోసారి ఎంపీలుగా గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనులు చేస్తుంటారు. ఇచ్చిన మాట తప్పితే ఆ నాయకుడికి తర్వాతి ఎన్నికల్లో ఓడించటమే ఇక్కడి ఓటర్లిచ్చే తీర్పు. దాంతో జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తే మమతా మెడికల్ కాలేజ్, కొత్తగూడెంలో మైనింగ్ కాలేజ్ ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. కొత్తగూడెం, సత్తుపల్లిలో సింగరేణి గనులు, పాల్వంచలో కేటీపీఎస్, స్పాన్స్ ఐరన్ ఫ్యాక్టరీలున్నాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లలో ఒకటైన ఖమ్మంలో మిర్చి, పత్తి పంటల అమ్మకాలతో కోట్లల్లో లావాదేవీలు జరుగుతాయి. పాలేరు, మధిర నియోజకవర్గాల్లో గ్రైనైట్ వ్యాపారం విస్తరించింది. ఖమ్మం, కూసుమంచి, కొనిచెర్ల, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఇక నీటి ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ప్రధాన కాలువ, పాలేరు, వైరా రిజర్వాయర్లు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రాజెక్టు ముఖ్యమైనవి. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు రావడంతో 13,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 300 కోట్లతో భక్త రామదాసు ప్రాజెక్టు పనుల్ని 9 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. వీటితో పాటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు స్పీడప్ అయ్యాయి. 100 కోట్లతో సత్తుపల్లి దగ్గరలో బుగ్గపాడులో ఫుడ్ పార్క్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, లకారం ట్యాంక్ బండ్, పాలేరు, వైరా రిజర్వాయర్లను పర్యాటకంగా అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ సర్కార్. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ నేతలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజానికం ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కవాతు చేశాయి ఆర్పీఎఫ్ బలగాలు. పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు డీఎస్పీ నరసింహులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోనూ సిఐఎస్ఎఫ్ బలగాలు కవాతు చేశాయి. సిఐ, 4 ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ కవాతు జరిగింది. ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు పోలీసులు. పార్టీల ప్రలోభాలకు లొంగిపోవద్దని చెప్పారు. వికారాబాద్ జిల్లా తిరుమల్కుచ తాండాలో హోలీ సందర్భంగా దుండ్ కార్యక్రమం జరిగింది. గిరిజనుల సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని అబ్బాయిలకు దుండ్ నిర్వహిస్తారు. మగవాళ్లు పాయసం కుండను ఈడ్చుకెళ్తుంటే ఆడవాళ్లు వెనుక నుంచి కట్టెలతో కొడతారు. ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు. రైల్లోనే పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది హసీనా అనే ప్రయాణికురాలు. సికింద్రాబాద్ నుంచి కోల్కతా షాలిమర్ ఎక్స్ప్రెస్ S2 బోగీలో వెళ్తున్న హసీనాకు మధ్యలోనే పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహబూబాబాద్ స్టేషన్లో రైలును ఆపారు. రైలులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది హసీనా. ఆమెను 108లో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు.
ఆదిలాబాద్ జిల్లా బౌత్ మండలం సాకేరాలో వ్యవసాయ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. కొందరు స్పృహ కోల్పోవడంతో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా నీటి సంరక్షణపై అంబేద్కర్ కాలేజీ ఎన్సీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాగ్లింగంపల్లి నుంచి సుందరయ్య పార్క్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలని కోరారు. భవిష్యత్ తరాలకు జలవనరుల్ని అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. Today is the World Water Day, and there is an alert in the entire world that we are going to face water crisis. No life can survive without water. That they have to realize, and present generation has to take drastic step in saving the water for the future. I would like to thank Telangana government as an example for making all the arrangement of water for the last 2 years without any disruption. మేము సేవ్ వాటర్ సేవ్ లైఫ్ గురించి ర్యాలీ చేసాం. చాలామంది ర్యాలీ చేసినప్పుడు చాలామంది చూసినారు, చాలామంది ప్రౌడ్ అయినారు, చాలామంది వాటర్ సేవ్ చేస్తా అనుకున్నారు. మేము చేసాం కాబట్టి ర్యాలీ మేము కూడా సేవ్ వాటర్ చేయాలా. ఇంకా చాలామంది ఊర్లల్లో వాటర్ రాకుండా చాలామంది కష్టపడుతున్నారు, ఇబ్బందిగా ఉంది. కానీ మనం ఇక్కడ సిటీలో చాలా వేస్ట్ చేస్తున్నాం వాటర్ అంతా. మనం సేవ్ చేస్తే వాళ్ళకు కూడా వాటర్ వస్తుంది కాబట్టి అందుకే సేవ్ చేయాలి. లేదు, రాబో కాలంలో భవిష్యత్ అంతా కూడా నీటి మీదనే ఆధారపడి ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా నీటి కోసం పోరాటం చేసే పరిస్థితి వస్తుంది. ఉన్న నీటిని చుక్క చుక్కను కాపాడుకుంటేనే తప్ప మన భవిష్యత్తు లేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపటి భవిష్యత్తు తరాలను గుర్తుపెట్టుకొని చుక్క చుక్క నీటిని వృధా చేయకుండా సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే సేవ్ వాటర్, సేవ్ ద నేషన్, సేవ్ ద వరల్డ్, సేవ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఈ ర్యాలీ తీయడానికి కారణం వాటర్ వేస్ట్ మెయిన్ థింగ్. ఎలా అంటే కాలేజెస్లో కానీ ఇళ్ళల్లో కానీ ట్యాప్స్ ఓపెన్ పెట్టి వాటర్ వేస్ట్ చేయడము, అంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బకెట్స్ అండ్ ఏమంటారు మెయిన్ థింగ్ ఈ మధ్య చాలామంది ఏంటంటే హ్యావింగ్ బాత్ విత్ షవర్ వల్ల ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వాటర్ టు హ్యావ్ అ బాత్ ఫర్ అ పర్సన్. సో వీ నీడ్ టు సేవ్ వాటర్ సో దట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ కెన్ యూజ్ ఇట్ బెటర్. నీటిని సేవ్ చేసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురుగునీటి శాఖ డైరెక్టర్ దానకిషోర్. వరల్డ్ వాటర్ డే సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురుగునీటి శాఖ ఆధ్వర్యంలో కేపీఆర్ పార్క్ వద్ద వాక్ నిర్వహించారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా వర్షపు నీటి సంరక్షణపై అవేర్నెస్ కల్పించడం కోసం ఈ వాక్ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి నీళ్ళు వృధా చేయొద్దు. హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, నీళ్ళు అనవసరంగా వాడి వాటిని వీధుల్లో వాడేసి కారులకి కడిగేదానికి, ఇల్లు కడిగేదానికి డైలీ వాడుకుంటూ ఎక్కడో మంచి నీటిని తీసుకొచ్చి మనం హైదరాబాదు గోదావరి నుంచి కృష్ణాని తీసుకొచ్చిస్తున్నాము. దాన్ని చాలా వరకు వృధా చేస్తున్నారు ప్రజలు. కొన్ని దేశాల్లో నీటి ఎద్దడి ఉంది, కొన్ని నగరాల్లో నీటి ఎద్దడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ముందు చూపుతూ చూడడం వల్ల మనం నీళ్లు ముందుగానే తెచ్చుకొని ఇబ్బంది లేకుండా ఉంటున్నాము. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ వాక్ ప్రారంభిస్తున్నాం. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.